సెంట్రల్ అమెరికాలో ఒకటుంది. అతను డ్రగ్ అడిక్ట్. ఇంకొకటి అతను చాలా ఈ నార్కోటిక్స్ తీసుకుంటా ఉంటాడు. హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. షమాన్ దగ్గరికెళ్తే అతన్ని కూర్చోబెట్టి మెడిటేషన్‌లో కూర్చోబెట్టి ఫస్ట్ బాడీ క్లెన్స్ చేసి, తర్వాత ఈ ప్లాంట్ బేస్డ్ ఇది ఇస్తారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత అతనుకొక ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అతని హార్ట్‌ని ఇతను కమాండ్ చేస్తా ఉంటాడు. యూ ఆర్ క్లీన్డ్, హీల్డ్ అని చెప్పి. సో, ఇట్ హ్యాపెండ్. అతని తర్వాత డ్రగ్స్ వదిలేసాడు. ఈ స్టార్టెడ్ ఎ రిథమియా అని చెప్పి ఒక సెంట్రల్ అమెరికాలో ఒకటి సెంటర్ కూడా స్టార్ట్ చేసాడు. సో, ఇదంతా ఆర్టిఫిషియల్. అయహుస్కా, డీఎంటీ ఇంకొకటి ఫ్రాగ్‌లో గూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఈ డీఎంటీని. ఇవి నేచురల్‌గానే మీ మెడిటేషన్‌లో నేచురల్‌గా రిలీజ్ అవుతాయి. సో, ఎప్పుడు ఎవడికైతే డిప్రెషన్ ఉంటుందో, యాంక్సైటీ ఉంటుందో, మనశ్శాంతి ఉండదో, వాడికి ఎలా పోయి ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఇట్ బ్యాలెన్స్ నేచురల్‌గా రిలీజ్ అయ్యే ఈ హార్మోన్స్ నుంచి వాడికి ద ఇంకా ఎనర్జీ ప్రాణమయ కోశం వాడి మైండ్ మీద డిపెండ్ అవ్వడు ఇంకా ఎనర్జీ. వీడు ఏ స్టేట్‌లో ఉంటాడో, ఆ ఎనర్జీ గూడా అదే స్టేట్‌లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇంకా హ్యాపీనెస్ అనేది వాడి లోపలే పుడుతుందింక. తర్వాత ఇది బ్రెయిన్‌కి సంబంధించి. ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే మనకి నాలెడ్జ్ రావడం మొదలుపెడుతుంది. దాన్నే స్పిరిచువాలిటీలో జ్ఞానము అంటారు. జ్ఞానము అంటే మనం చదువుకునే పుస్తకాల జ్ఞానం, మనం చేసే జాబ్ గురించి జ్ఞానం కాదు. ఋషుల ప్రకారం జ్ఞానము అంటే రెండే ఉన్నాయి. విద్య, అవిద్య, జ్ఞానము, అజ్ఞానం. నువ్వు దేవుడు కావు అని చెప్పేదంతా అజ్ఞానమే. నేను దేవుడిని కాదు అని మీకేదైతే బోధిస్తుందో, టీచ్ చేస్తుందో అది అంతా అజ్ఞానమే. ఏదైతే నేనే దేవుడిని అని, నువ్వు ఈ ప్రాసెస్‌లో ఉన్నావు అని విద్య నేర్పిస్తుందో దాని పేరే జ్ఞానము. దాని పేరే విద్య. ఓకే. సో, ఇంకా చేయంగా మీకు జ్ఞానం పెరుగుతుంది. ఏం జ్ఞానం? నేను బాడీ మాత్రమే కాదు. ఐ యామ్ నాట్ ఓన్లీ ద బాడీ. బాడీలో ఉండే కాన్షియస్ అని అర్థమవుతుంది. ఔట్ ఆఫ్ బాడీ రాంగానే. ఇంకా డెత్ మీద ఫియర్ పోతుంది. నేనెందుకు చస్తాను? ఈ బాడీ జస్ట్ మీడియం ఫర్ దట్ ఆస్ట్రల్ ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్. కొన్ని రోజుల తర్వాత మనం పైలోకాలు చూడటం మొదలుపెడతాం. ద ఫ్రీక్వెన్సీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏ వైబ్రేషన్‌లో ఉంటే ఆ వైబ్రేషన్ ప్రకారం ఆ ఆస్ట్రల్ బాడీ అక్కడికి మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయిన తర్వాత ఎర్త్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్లేస్. దేర్ ఆర్ సో మెనీ మాన్షన్స్. చాలా లోకాలున్నాయనేది మీకు అర్థమవుతుంది. ఇంకా, ఇంకా జ్ఞానం వస్తుంటుంది. ఓహ్ మై గాడ్! ఏం యూనివర్స్, యూనివర్స్ మీద మీకు ఇంక స్టార్ట్ అవుతుంది చూడండి ఎక్స్‌ప్లోరేషన్. సో, రకరకాల ఆస్ట్రల్ మాస్టర్స్‌ని కలుస్తాం. వాళ్ళని క్వెషన్‌లేస్తాం. అక్కడి నుంచి రిప్లైస్ వస్తాయి. వాళ్ళతో కన్వర్జేషన్స్ జరుగుతాయి. ఇది ప్రత్యక్ష జ్ఞానం. దాని తర్వాత మనం ఇవన్నీ ఒకేసారి జరుగుతూనే ఉంటాయి. మీరు ధ్యానంలో ఒక్కొక్కటి తర్వాత కాదు. సో, ఈ మనోమయ కోశం తర్వాత ఉండే దాని పేరే విజ్ఞానమయ కోశం అంటారు. విజ్ఞానం. జ్ఞానం ఏంటి? విజ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే నీ అనుభవం. విజ్ఞానం అంటే విశిష్టమైన జ్ఞానం. సృష్టికి సంబంధించిన జ్ఞానము అని. ఇదెప్పుడు ఈ విజ్ఞానమయ కోశం యూనివర్స్‌తో కనెక్షన్‌లో ఉంటుంది. సో, సృష్టికి సంబంధించిన నియమాలన్నీ మీకు తెలుస్తా ఉంటాయి. ఇవ్ సో, ఈ బాడీ అనేది నార్మల్ బాడీ కాదు. ఇట్ ఈస్ ఎ రిసీవర్ ప్లస్ యాంప్లిఫైయర్. ఇట్ కెన్ టేక్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇట్ కెన్ యాంప్లిఫై ఎనీథింగ్. ఏ ఎనర్జీనైనా మల్టిప్లై చేయగలదు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇంట్యూషన్ ద్వారా తీసుకోగలదు. అందుకనే జీసస్ దీని పేరు బాడీ పేరు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఆర్డినరీ బాడీ. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద యూనివర్స్. ఇట్ కెన్ రిసీవ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇట్ కెన్ యాంప్లిఫై ఎనీథింగ్. ఏ ఎనర్జీనైనా ఎన్ని మిలియన్ టైమ్స్ కావాలన్నా యాంప్లిఫై చేయగలదు. ఆ జ్ఞానం వస్తుంది. దీని పేరే విజ్ఞానమయ కోశంలో శ్రీ విద్య అంటారు. శ్రీ అంటే శక్తికి సంబంధించిన విద్య. శక్తిని ఎలా పుట్టించాలి? ఎలా మల్టిప్లై చేయాలి? ఎలా వాడాలి? స్ దీనికి సంబంధించిన నాలెడ్జ్ వాస్ట్‌గా ఉంటుంది. దీని పేరే లలితాలో శ్రీ విద్య, మహావిద్య అంటారు. ఈ విజ్ఞానమయ కోశం అనేది మీకు అర్థమైపోతుంది. ఇంకా ధ్యానం చేయంగా ఈ చక్రాస్ అన్నీ ఓపెన్ అవ్వంగా ఒక సిస్టమిక్ ఫామ్‌లో అరేంజ్ అవుతాయి ఇవన్నీ.
మనం చూసే ఈ శ్రీచక్రం మీ ప్రాణమయ కోశమే. ఎప్పుడైతే ఇవన్నీ మొగ్గ దశ నుంచి ఫ్లవరింగ్ అయ్యి కంప్లీట్ ప్యాటర్న్ అయిపోతుందో, ఈ శ్రీచక్రం ఫార్మేషన్ మీ ప్రాణమయ కోశంలో పర్ఫెక్ట్‌గా ఫార్మ్ అయిపోతుంది. ఈ బిందువు వచ్చి శ్రీచక్రంలో ఉండే బిందువు మీ బ్రహ్మనాడి, సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి నుంచి ఈ నాభి వరకు కనెక్షన్ ఉంటుంది. ఒక స్టెమ్ లాగా. దాన్నే రోమాలి అంటారు లలితాలో. సో, అంటే ఒక లతలాగా, ఒక చిన్న తీగలాగా కనెక్షన్ ఉంటుంది. సో, తర్వాత శక్తి మన నుంచే మొదలవుతుంది. అప్పటిదాకా ధ్యానంలో బ్రహ్మరంధ్రం నుంచి శక్తి తీసుకుంటుంటాం. తర్వాత మనమే శక్తి జనరేట్ చేయడం మొదలుపెడతాం. ఓకే. ఇక్కడ దాకా క్లారిటీ ఉంటే మీరు డౌట్స్ అడిగితే నేను క్లియర్ చేస్తాను. యెస్ సార్. సో, మీ బాడీ ఎంత గొప్పదో చెప్తాను. సైన్స్, సైన్స్ అంటున్నారు కదా! సో, రీసెంట్‌గా ప్లాసిబో అనే ఒక ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి రావడం మొదలుపెట్టాయి. ఏంటి ఈ ప్లాసిబో అంటే, ఒకడికి పెయిన్ వచ్చిందనుకోండి. ఎలా స్టార్ట్ అయిందంటే, ఒకడికి ఏదో పెయిన్ ఉంది. వాడికి నేను సలైన్ తీసుకొని జస్ట్ వాటర్ తీసుకొని, నేను నీకు పెయిన్ కిల్లర్ ఇస్తున్నాను. నీకు ఇంకొక 2 నిమిషాల్లో ఈ పెయిన్ తగ్గిపోతది. అవునా డాక్టర్? తగ్గిపోతుందా? అంటే నిజంగా తగ్గిపోతుంది. నీకిచ్చేది ఇది మామూలు మెడిసిన్ గాదు. ఇది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పెయిన్ కిల్లర్. నువ్వు ఇది రిసీవ్ చేసుకొని బాగా పడుకో. హ్యాపీగా నిద్రొచ్చేస్తుంది. పెయిన్ ఉండదు, ఏముండదని సలైన్ ఇస్తాడు. తగ్గిపోతుంది ఆడికి. ఇక్కడ మిరాకిల్ ఏంటంటే, డాక్టర్ ఏం చెప్తున్నాడు? ప్లసీబో అనేది చాలా పెద్ద సైన్స్ ఇప్పుడు. సలైనే వాడిచ్చింది. కానీ పేషెంట్‌కి ఏం చెప్పాడు? పెయిన్ కిల్లర్ అని చెప్పాడు. బ్లడ్ సాంపిల్స్ తీసిన తర్వాత ఎవడైతే కరెక్ట్‌గా బిలీవ్ చేశాడో శరణాగతి అన్నమాట. లేదా డాక్టర్ అదేదో చూడ్డానికి నీళ్ళలాగుంది. నువ్వు నిజంగానే మంచిదిస్తావు అనేవాడికి పని చేయదు. కరెక్ట్‌గా నిజంగా నమ్మి సైలెంట్ అయిపోయి, అవునా డాక్టర్ మీరేది ఇచ్చినా కరెక్ట్‌గానే ఇస్తారు. ఓకే. అనుకున్న వాడికి. నిజంగానే బాడీలో పెయిన్ కిల్లర్ ఎనసైడ్ అనేది దానికి సంబంధించిన కెమికల్ అనేది ట్రేస్ చేశారు. షాక్ అయ్యారు మెడిసిన్‌లో. అదేంటది నేను సలైన్ ఇస్తే వాడు బాడీలో పెయిన్ కిల్లర్ ఎట్ట జనరేట్ అయింది అని. సో, ఒకటి అర్థం జేసుకోండి. యువర్ బాడీ ఈస్ ఎ వేర్ హౌస్. మీరు చెప్పాలే కానీ ఏదైనా ఫార్మ్ చేయగలదు. యూ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ద యూనివర్స్. బా యూనివర్స్‌లో ఉండే ప్రతి కెమికల్‌ని మీ బాడీ తయారు చేయగలదు. ఎవరు తయారు చేస్తున్నారు? ఎంఆర్ఎన్ఏ అని ఒకటుంటుంది. మన బాడీలో డీఎన్ఏ అనేది చాలా మందికి తెలుసు. డీఎన్ఏ గురించి తెలుసు. ఆర్ఎన్ఏ గురించి తెలుసు. ఆర్ఎన్ఏ అంటే ఏంటి? రెప్లికా చేస్తుంటుంది. ప్రోటీన్స్‌ని తయారు చేస్తుందది. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్స్ అంతే కదా! హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ ఏవైనా కానీ. సో, వీటికి సిగ్నల్ రావాలి. ఎక్కడి నుంచి సిగ్నల్ రావాలి? మైండ్ నుంచి సిగ్నల్ రావాలి. ఓకే. సో, మీ బాడీ ఏదైనా తయారు చేయగలదు. మెడిటేషన్‌లో ఏం జరుగుతుందో తెలుసా? మీ సైకోడెలిక్ కాదిది. ఇది మీరు ఆత్మ అనేది నిజం. శూన్యంలోకెళ్తాం. మన మైండ్ ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని ఇంటర్ఫియర్ చేస్తా ఉంటుంది. అరె! నీకు డబ్బులొస్తాయిరా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, నేనేడ ఆరోగ్యంగా ఉన్నాను. నా మొఖం చూడు ఎట్టుందో. నేను నిన్నటి నుంచి పెయిన్‌తోనే ఉన్నాను. ఇదెప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది? నాకు కావాలి, కావాలి అంటే మైండ్ అదే ఫ్రీక్వెన్సీతో కొట్టుకుంటా ఉంటుంది. ఎప్పుడైతే వీడు సైలెంట్‌లోకెళ్ళిపోతాడో ధ్యానంలో, సైలెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ సైలెన్స్. ఇన్ఫినిటీ పాసిబిలిటీ జోన్ అంటారు దాన్ని మెడిటేషన్‌లో. శూన్యం శంభో శంకర. శంభో అంటే ఏంది? శూన్యము, మహాశూన్యము. శంకర దాని చుట్టూ ఆవరించి ఉండే శక్తి. అంటే శంకరుడి చుట్టూ ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి పుడుతుంది? ఆ శూన్యం నుంచే పుడుతుంది. ఎప్పుడైతే మీరు ధ్యానంలో ఆ శూన్యంతో కనెక్ట్ అవుతారో, ఆ ఫ్రీక్వెన్సీతో మీ ఇంటలెక్చువల్ మైండ్ పడిపోతుంది. మీ లాజికల్ మైండ్ పడిపోతుంది. రెజువినేట్ అవ్వడం మొదలుపెడుతుంది. ఆ శూన్యం టేక్ ఓవర్ చేస్తుంది. ఏ థాట్ లేనప్పుడు. సో, మళ్ళీ నార్మల్ స్టేట్ ఎలా ఉంటుందో అలా తీసుకొస్తుంది. లేదు ఇంకొకటి
మనం ధ్యానం చేసే ముందర నాకు అది కావాలి, కావాలి అని అడగకుండా అది ఆల్రెడీ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే, ఆ శూన్యం వచ్చి ఆ పాసిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో, నార్మల్ వ్యక్తే బిలీవ్ చేసి ఫార్మ్ చేసుకున్నప్పుడు ప్లాసిబోలో, మనం ఎందుకు ఫార్మ్ చేసుకోలేం? ధ్యానులకి ఇంకా ఈజీ. యద్భావం తద్భవతి అంటాడు కృష్ణుడు.